యాక్సిడెంట్ అయిన తర్వాత లాస్య నందిత బతికే ఉందా? యాక్సిడెంట్ తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది? ప్రమాదంపై ఏఎస్పీ కీలక విషయాలు ఏం వెల్లడించారు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తన తండ్రి అడుగు జాడల్లో నడిచి అతి చిన్న వయసులో ప్రజల మనసులు గెలుచుకొని మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అందరి చేత సభాష్ అనిపించుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన లాస్య నందిత మరణం ఎంతో మందిని కన్నీళ్లు పెట్టేలా చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో తన తండ్రి హఠాన్ మరణం మళ్లీ ఇప్పుడు తాను తనువు చాలించటం యాదృచ్ఛికతమే అయినా ఎంతో బాధాకరం. అయితే ఆమె మరణానికి కారణమైన కారు ప్రమాద ఘటనపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పోలీస్ అధికారులు స్పందించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, అందుకు కారణాలేంటి అన్నది వివరించారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు కీలక విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె పిఏ ఆకాష్ ఉన్నట్టుగా చెప్పారు. గురువారం రోజున రాత్రి సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో సదాశివపేటలోని దర్గాకు వెళ్లారు. అక్కడి నుంచి వేకువజామున బయలుదేరిన లాస్య నందిత ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన పిఏతో కలిసి టిఫిన్ కోసమని సుమారు 4:58 సమయంలో షామీర్పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఎంటర్ అయ్యారు. సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం 5:30 సమయంలో ముందు వెళ్తున్న టిప్పర్ ను ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. అతి వేగంతో వస్తున్న కారు ముందున్న టిప్పర్ ను ఢీకొట్టడంతో అదుపు తప్పి అదే స్పీడ్ లో వెళ్లి రైలింగ్ ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నది. లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకున్నా అది ఊడిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. స్పీడ్ గా ఢీకొట్టడంతో బలంగా ముందు సీటుకు తగలడంతో తల భాగానికి తీవ్ర గాయమైంది. దవడ భాగం విరిగిపోయి పళ్ళు కూడా చాలా వరకు విరిగాయని, పక్కటెముకలు కూడా దెబ్బతిన్నాయి. తొడ భాగంలో ఎముక విరిగిపోయిందని పోలీసులు వివరించారు. అయితే ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పొద్దున్నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత బతికే ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న లాస్య నందితను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు ఏఎస్పీ వివరించారు. పిఏ ఆకాష్ ఎడమకాలు విరిగిపోగా శ్రీకర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏఎస్పీ సంజీవ్ రావు తెలిపారు. ఈ ప్రమాదంపై చాలా మంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది రోడ్డు ప్రమాదమే అని పోలీసులు తేల్చారు. దీని వెనుక ఎలాంటి కుట్ర కోణాలు లేవని నిర్ధారించారు. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో లాస్య నందిత కారు నడిపించిన ఆకాష్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ ఆకాష్ పై 304A సెక్షన్ కింద పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ టీవీ.